నా గురించి మాట్లాడే హక్కున్నది ఐదటి ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులో పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడతాండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము. మేమెందుకు మాట్లాడుతుంది వల్ల మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం, అర్హత లేనోళ్ళు పనిచేయాలని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోండి నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు, నాకు చేతలు చేయరాక కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాగలదు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి?